యాదవ్ జిలేబీ కజ్జికాయలు తెలుసు కదా. ముందు వచ్చి పోయి చూడరా. ఇది మాత్రం బాగా చెప్తావు. కజ్జికాయలు తింటావు. అదేమిటి అలా చిక్కిపోయావు? కజ్జికాయలు తింటలేదా? వీటిని తింటాక ఇంట్లో వాళ్ళతో కజ్జాలు పెట్టుకుంటారు కాబట్టి వీటిని కజ్జికాయలు అంటారని, లేదంటే వీటిని వండినప్పుడు గజ్జి కింద వస్తుంది కాబట్టి దీన్ని కజ్జికాయలు అంటారని నాకు తెలుసు. అందుకని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం అనమాట. మా ఇంట్లో వాళ్ళందరూ సంక్రాంతికి గజ్జికాయలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నారు. నాకు ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, చిన్నప్పటి నుంచి అలవాటే అనమాట. మా ఊళ్ళందరూ చేస్తున్నప్పుడు చూడడం చేయడం. ఈ చేత్తో ఈ నొక్కే హస్తకళా ప్రదర్శన మందే అనమాట. ఇవన్నీ జాగ్రత్తగా ఇచ్చేసాం వాళ్ళకి, నొక్కేసినాను. చివరిలో మనం నొక్కిన ప్రతిఫలానికి మన చేతిలో 2 గజ్జికాయలు ఇట్టారనమాట. అయితే ఇంత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయాను. ఇదంతా కూడా గోదావరి వాళ్ళం కదండి, పండుగ వచ్చిందంటే మా వాళ్ళందరూ ఇలా వండుకోవటం అలవాటు అనమాట. గజ్జికాయలే కాదు కాకరకాయలు కూడా నేను చేస్తానని చెప్పేసి నాకు వచ్చిరాని తెలివితేటలతో కాకరకాయ చేసి అందులో వేసాను అనమాట. నువ్వు చేసింది నీకు ఇలాగే బక్కగా ఉంది కాబట్టి నువ్వే తినే అనేసి నా మొఖాన్నే కొట్టేసారు ఆ కాకరకాయ కూడా. గజ్జికాయలు అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా సంక్రాంతికి తినేయండి. ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. కజ్జికాయ ఉండవా ఏదో గోల.